పశ్చిమ బెంగాల్లో ప్రకంపనలు రేపుతున్న 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం అని చెప్పాలి. గ్యాంగ్ రేప్ కేసు నిందితుడు ప్రభాస్ మండల్ ఎన్కౌంటర్ జరిగింది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులపై నిందితుడు దాడి చేసినట్టుగా దాంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో నిందితుడు ప్రభాస్ మండల్ మృతి చెందాడు. 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో జరిగిన కీలక పరిణామం అప్డేట్ చూస్తున్నాం. ప్రధాన నిందితుడు ప్రభాస్ మండల్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా దాడి చేయడంతో కాల్పులు జరిపినట్టుగా పోలీసులు తెలిపారు. ఆత్మరక్షణ కోసమే జరిపిన కాల్పుల్లో గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాస్ మండల్ చనిపోయాడని తెలిపారు. 3 రోజుల క్రితం బరాయిపూర్లో బాలికపై సామూహిక లైంగిక దాడి ఘటన జరిగింది. 4 నిందితులు మైనర్ను దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.